నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజునేక్ అప్డేట్స్ చూస్తే ఏపీ వ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. అనంతపురం, ఏలూరు, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు తదితర నగరపాలక సంస్థల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. టౌన్ ప్లానింగ్ విభాగం చేపట్టిన పనులపై ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగి రైడ్స్ చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. అనంతపురం, ఏలూరు, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళం, గుంటూరు తదితర నగరపాలక సంస్థల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. అలాగే టౌన్ ప్లానింగ్ విభాగం చేపట్టిన పనులపై ఫిర్యాదులు రావడంతో అధికారులు రంగంలోకి దిగి రైడ్స్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏసీపీ సోదాలు ఏవైతే అవి ఒక్కసారిగా ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నగరపాలక సంస్థల్లో ఉన్నటువంటి అధికారుల సంబంధించినటువంటి కార్యాలయాల్లో పూర్తిగా యొక్క సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ విభాగంలో, అదేవిధంగా గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో, అదేవిధంగా విశాఖ, మధురవాడ, గాజువాక టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏకకాలంలో కూడా ఈ సోదాలు చేపట్టారు మనకు సమాచారం ఉంటుంది. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం కూడా సోదాలు కొనసాగుతుంది. రాష్ట్రంలో కీలకంగా ఉన్నటువంటి నగరాల్లో, నగరపాలక సంస్థల్లో ఈ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి సోదాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను, అదేవిధంగా కీలకమైనటువంటి కొన్ని ప్రింటర్స్ కూడా లభించే సమాచారం ఉంటుంది. మొత్తంగా ఈ సోదాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి జరగడానికి ఏంటనేది మాత్రం అధికారులు ఇంకా పూర్తిగా వెల్లడించినప్పటికీ కూడా ఈ సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు అసలు ఏమేమి సోదాల్లో ఏమేమి లభించినాయి ఏంటనేది మాత్రం మరికొద్దిసేపట్లో వివరించేటటువంటి అవకాశం ఉంటుంది. సాంబశివరావు, ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? మనం చూస్తున్నాం, గతంలో కూడా ఈ సోదాలు జరిగినటువంటి పరిస్థితి. గతంలో జరిగినప్పుడు రిజిస్టర్ ఆఫీసుల్లో ఇలాంటి సోదాలు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి అప్పుడు రిజిస్టర్ కార్యాలయాల్లో కూడా 1 నుంచి 2-3 రోజుల పాటు వర్ష క్రమంలో జరిగినటువంటి తరుణంలో ఏకదాటిగా జరిగేటటువంటి కార్యాలయాలు అంటే ఏ కార్యాలయంలో ఎప్పుడు ఏ జిల్లా అధికారం వచ్చి తనిఖీ చేస్తారనేది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి దాడులతో ఈ రోజుతోటి ఆగేటటువంటి అవకాశం అయితే మనకి కనిపించడం లేదు. కంటిన్యూగా ఇవి 1-2-3 రోజుల వరకు కూడా ఇది టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. మొత్తంగా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏదైతే అంటే కొన్ని పర్మిషన్స్ కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించి పర్మిషన్లు ఏ విధంగా ఇస్తున్నారు ఏంటనేది కూడా అధికారులు అయితే పూర్తిగా పర్యవేక్షణ అంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలన చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఇవన్నీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారి కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించడంలో ముఖ్యంగా 2 నుంచి 3 రోజులు అయితే ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది. సాంబశివరావు, మనం చూసుకున్నట్లయితే టౌన్ ప్లానింగ్ అధికారుల పన్నుల పర్యవేక్షణలో లోపాలు తలెత్తడం వల్ల ఫిర్యాదుల నేపథ్యంలో అందరి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? సో ఇప్పుడు కనుక ఫిర్యాదులు నిజమైతే, ఎందుకంటే ఇప్పుడు సోదాలు ఇంకా 2-3 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది, ఈ నేపథ్యంలో వారి మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అధికారం ఏమైనా ఉందా వాళ్ళకి? మనం కంపల్సరిగా ఏదైనా లోటుపాట్లు కల్పించినట్లు కానీ ఎక్కడైనా సరే
ఈ సోదాల్లో ఏదైతే ఇప్పటి వరకు వచ్చినటువంటి కంప్లైంట్ సంబంధించి అవి వాటికి సంబంధించినటువంటి అధికారులు ఏమైనా తప్పులు చేసినట్టుగా కనుక ఇక్కడ వారికి ఏసీబీ అధికారులకు కనుక అనుమానం వచ్చి కనుక దానికి సంబంధించినటువంటి ఆధారాలు లభిస్తే కనుక ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వేగంగా జరిగేటటువంటి తనిఖీలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో అదేవిధంగా ఎక్కడైతే టౌన్ ప్లానింగ్ అధికారులు తప్పులు పాల్పడతారో వారి పైన కూడా క్రమశిక్షణ చర్యలు అదేవిధంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఈ 2 రోజులు కూడా సోదాలు నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న